అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్న నుల్లా. ఇయ్యాల ప్రధాన దినపత్రికలలో ఎసొంటి వార్తలు వచ్చినాయో పట్టుకొని వచ్చిన. ఇక మరి వార్తలు ఎసొంటి వచ్చినాయి అని చూసే ముందుగా అయితే నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనము కొన్ని మొటికాయలేసింది రాష్ట్ర సర్కార్కు. ఎన్నో ఆంక్షలు విధించింది. ఎట్లా మీరు చెట్లు కొడతారు, అదొకవేళ సర్కారు భూమి అని చెప్పినప్పుడు కూడా మీరు ఎట్లా చెట్లు కొడతారు, ఎట్లా చెట్లు ముట్టుకుంటారు అని చెప్పేసి ఎన్నో విధాలుగా హెచ్చరించే ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. హెచ్చరించింది కూడా, మీరు ఆ 100 ఎకరాలలో చెట్లను పునరుద్ధరించుండ్రి, 100 ఎకరాలలో మొక్కలు నాటాల్సిందే, మీరు నాటకపోతే మాత్రం మంచిగుండదు అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎట్లా పడితే అట్లా ఓనికి ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పేసి తీవ్రమైన మొట్టికాయలు వేసింది. కంపల్సరీ మీరు అక్కడ చెట్లను పునరుద్ధరించాలి. ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే ఇచ్చినప్పుడు కూడా మీరు ఏం చేస్తుండ్రు, ఏం కథ, అక్కడ జేసీబీలు ఎందుకున్నాయి, జేసీబీలు అక్కడనే ఉంచి పని ఎందుకు చేపించిండ్రు, వన్యజీవులకు మూగ జీవాలకు ఎందుకు ఆవాసాలు లేకుండా చేసిండ్రు అని చెప్పేసి జింకలు బయటకు వచ్చిన పోలే కుక్కలు దాడి చేసి జింకలు చంపేస్తే మేము షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, మీ ఆ అంశాలు చూసి షాక్ అయినామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ గవాయ్ బెంచ్. ఇక జస్టిస్ గవాయే మొత్తం మీద ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారాలు చేయనున్నారు, బాధ్యతలు చేపట్టనున్నారు. జస్టిస్ కన్నా రిటైర్ కానున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ విధంగా స్పందించారు కాబట్టి జస్టిస్ గవాయ్ బెంచ్ ఈ విధంగా స్పందించింది కాబట్టి రాబోయే రోజులలో కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్సిఈ భూములకు సంబంధించి ప్రభుత్వానికి సానుకూలంగా స్పందించే అవకాశాలు ఇక్కడ లేవు. మొత్తం మీద సుప్రీంకోర్టు కమిటీ షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్కి అని చెప్పుకోవాలి. ఏదైతే సిఈసి కమిటీ వచ్చిందో, సిఈసి కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీలో హోటల్ తాజ్ కృష్ణలో హరీష్ రావు నేతృత్వంలో మొత్తం మీద హరీష్ రావు అధ్యక్షతన సిఈసి కమిటీని కలిసి ఆ హెచ్సిఈ భూములకు సంబంధించిన వివరాలన్నీ వెల్లడించడం జరిగింది. దాదాపు 200 పేజీల లేఖలు సమర్పించడం జరిగింది. ఈ అంశాలనే సుప్రీంకోర్టు ధర్మాసనకు సిఈసి కమిటీ ఏదైతే ఉన్నదో నిర్ధారణ చేసి మరి అప్పచెప్పుడు జరిగింది. ఆ నేపథ్యంలో మొత్తం మీద ఒక నిర్ణయానికైతే వచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. మీరు ఎట్లా అది చేస్తారు, మీరు ఎట్లా మొత్తం మీద నరికేస్తారు చెట్లను, అడవులను ఎట్లా నరికేస్తారు, మీరు ఒకవేళ మీ సిఎస్ శాంతి కుమారిని మీ అధికారులను మీరు కాపాడుకోవాలని అనుకుంటే మీరు 100 ఎకరాలలో చెట్లను నాటాలి, ఎట్లా నాటుతారో చెప్పాలి, పునరుద్ధరణ ఎట్లా చేస్తారో చెప్పాలి, లేకపోతే మాత్రం అక్కడనే జైలు కట్టి అక్కలనే మిమ్మల్ని ఉంచే పరిస్థితులు ఉన్నాయి, జైలుకు పంపించాల్సిందే, వెనుకకు తగ్గకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందే, మొత్తం మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి మిమ్మల్ని జైలుకు పంపేదాకా నిద్రపోమని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరికలు జారీ చేసింది. సిఈసి కమిటీ ఏదైతే ఉన్నదో ఆ కమిటీ షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనంకు చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ కని చెప్పుకోవాలి ఇక్కడ. రైట్, నిన్నంతా ఇదే వార్తలు నడిచినాయి, పొద్దంతా ఇవే ముచ్చట్లు నడిచినాయి. మొత్తం మీద ఈ అంశాన్ని స్వాగతిస్తా ఉన్నాం, ఈ అంశాన్ని అధ్యయిస్తా ఉన్నాం అని చెప్పేసి ఇక ఒక జాగల హామీలు అడిగినందుకు లాఠీ చార్జ్ చేపించిరట. ఆ లాఠీ చార్జ్ ఎక్కడ జరిగింది, ఏం కథ అని మనం పోతా ఉంటే చూద్దాం. ఇయ్యాల ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి చూసినట్లయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఏదైతే తీర్పు ఉన్నదో, సుప్రీంకోర్టు ధర్మాసనం మాట్లాడిన ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో ఇవి చెంపపెట్టు లాంటి సమాధానం అని చెప్పుకోవాలి రాష్ట్ర సర్కార్కు. ఏవైతే చెట్లు నరుకుతలేమో, ఏ ఫేక్ వీడియోలు, ఏ జనరేటెడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేసిండ్రు అని చెప్పేసి అట్లా ఇట్లా అల్లం బెల్లం లట్టు పొట్టు అన్ని రంగరిచ్చి వాళ్ళు మీడియా ముంగడికి వచ్చినా, వాళ్ళ మైకుల ముంగడికి వచ్చినా, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటా అసలు హెచ్సిఈ భూములు అడవే కాదు, అది అడవి ప్రాంతమే కాదు, అక్కడ మూగ జీవాలు లేవు, వన్యజీవాలు లేవు, అక్కడ చెట్లు లేవు, మేము చెట్లను తొలగించలేదు అన్నట్టు మాట్లాడినరు బట్టి విక్రమార్క గారు కానీ, పొంగిలే ఇటు పోతే శ్రీధర్ బాబు గారు కానీ. అక్కడ చదువుకున్నలో ఇట్లా మాట్లాడే వరకు ఏం చేయాలనో అర్థం కాక అసలు నివరపోయాల్సిన పరిస్థితి. విద్యార్థులు మొత్తం తిరుగుబాట్లు ఏమనెత్తిండ్రు. విద్యార్థుల తిరుగుబాటుకు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు కదిలి హెచ్సిఈ భూముల పట్ల సానుకూలంగా స్పందించి సర్కారుకు మొట్టికాయలేసిందని చెప్పుకోవాలి. హెచ్సిఈ భూముల విషయంలో నిన్న ఇదంతా అలచలైంది. దాదాపు ఇది ఒక 11 గంటలకు విచారణ మొదలైతే అంతకంటే ముందుగా నిన్నగాక మొన్న అఫిడవిట్ దాఖలు చేసిండ్రు. ఏం అఫిడవిట్ దాఖలు చేసిండ్రు సర్కారు తరపున? వింత వాదన వితండ వాదన చేసిండ్రట. అందుకని సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలు వేసిందట. మీరు ఏం చేస్తాండ్రు, ఏం మాట్లాడుతాండ్రు, చెట్లను నరకడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు మీరు, చెట్లను ఎట్లా నరుకుతారు మీరు, చెట్లను నరికేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలని తెలియదా? ఎవరు పర్మిషన్ తీసుకొని అంత అడవిని ధ్వంసం చేసిండ్రు, అంత అడవిని నాశనం చేసిండ్రు, ఎందుకు ఇట్లా ఈ వ్యవహారంతో ముందడుగు పోతా ఉన్నారు? సీరియస్గా కండిషన్ సీరియస్గా ఉంటుంది, యాక్షన్ సీరియస్గా ఉంటుంది. మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు, సహించేది లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. అడవిని పునరుద్ధరిస్తారా, జైలుకి వెళ్తారా,
కూల్చివేతల సమర్థనకు బదులు పర్యావరణంపై దృష్టి పెట్టండి అని చెప్పేసి దీన్ని సమర్థించుకునుడు. అవి ఏ వీడియోలు, అందులో జింకలు లేవు, అందులో మూగ జీవాలు లేవు, అందులో ఏనుగులు లేవు, అవన్నీ ఫేక్ వీడియోలు అని సమర్థించుకునే బదులు అడవుల పునరుద్ధరణ ఏదైతే ఉన్నదో దాని మీద దృష్టి సారించండి. అయింది అయిపోయింది, మీరు చేసిండ్రు, శేషకాడికి చేసిండ్రు, అడవులు ఎట్లా పునరుద్ధరిస్తారో దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. కంచగచ్చిబౌలి భూముల్లో హరిత విధ్వంసంపై సుప్రీంకోర్టు ఒక నిమిషం సుప్రీంకోర్టు నిప్పులు 100 ఎకరాల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాలి. ఇందుకు ప్రణాళికతో ముందుకు రావాలి, లేదా అధికారులు ఎందరు జైలు పాలవుతారో చెప్పలేం. సెలవుల్లో బుల్డోజర్లతో చెట్లు ఎందుకు తొలగించిండ్రు? 1996 సుప్రీం మార్గదర్శకాలను ఎలా ఉల్లంఘించిండ్రు? ఎస్సీయూలో ఉన్న 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా నరకవద్దని మేము ఆదేశించగలం. కంచగచ్చిబౌలిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం. అక్కడి వన్య ప్రాణులను ఎలా సంరక్షిస్తారో తదుపరి విచారణలో వివరించాలని ద్విసభ్య ధర్మాసనం ఆదేశం. సిఈసి నివేదికపై కౌంటర్ దాఖలుకు 4 వారాల గడువు. సుమోటో కేసు తదుపరి విచారణ మే 15కు వాయిదా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. సుమోటోగా సుప్రీంకోర్టు ధర్మాసనం విద్యార్థుల బాధలు, యావత్తు తెలంగాణ ప్రజల నినాదాలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనము ఇలా సుమోటోగా కేసు స్వీకరించింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు అఫిడవిట్ దాఖలు చేసినాయి, మొత్తం మీద పిటిషన్లు దాఖలు చేసినాయి. ఆ పిటిషన్లకు స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం దీని మీద ఎంబటే స్పందించడం హర్షణీయం, ఆనందించదగ్గ విషయం, నిజంగా ఆనందించదగ్గ విషయం. గతంలో చెప్పిండ్రు కదా ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకులలో చెప్పిండ్రు కదా, ఏమని చెప్పిండ్రు? గతంలో ఏ అంశాల మీద కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇంత తొందరగా స్పందించలేదు. మరి గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత తొందరగా సెలవు దినాలు చూసుకొని బుల్డోజర్లను పెట్టుకొని అడవులు ధ్వంసం చేయాలి, చెట్లు కూల్చేయాలి, మూగ జీవాలకు ఆవాసాలు లేకుండా చేయాలని చెప్పేసి ఇంత తొందరగా ఏ ప్రభుత్వం కూడా శనివారం, ఆదివారము, ఉగాది, రంజాను ఇవి 4 సెలవు దినాలను చూసుకొని మేఘాల మీద ఫ్లడ్ లైట్లు వేసుకొని మొత్తం మీద అడవిని ధ్వంసం చేయలే. 62 జేసీబీలను మేఘాల మీద ముందడికి పంపించలే. సరే, మొత్తం మీద సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే ముందడికి వచ్చింది. ఈ కంచగచ్చిబౌలి భూముల మీద అడవులను నరకద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద ఇది హర్షించదగ్గ విషయము. ఇక ఏం మాట్లాడతారు? అధికారులను బలి చేయాలని అధికారులే తప్పు చేసిండ్రు, మాదేం తప్పు లేదు, అధికారులే ఆగం చేసిండ్రు, అధికారులే జేసీబీలు పంపించిండ్రు, 2-3 అధికారులే జేసీబీలు పంపించిండ్రు, ఆ 2-3 అధికారులను జైల్లో దోయిండ్రి అని చెప్పేసి ఇప్పుడు చెప్పాలి. సిఎస్ శాంతి కుమారి అసొంటి అధికారులు, సిన్సియర్ ఆఫీసర్లు ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడ్డది. మీరు ప్రభుత్వాల మెప్పు కోసం, ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం, ప్రభుత్వానికి గవర్నమెంట్కు తేడా ఉంటుంది, గవర్నమెంట్కు అక్కడ నడుస్తున్న శాఖలకు తేడా ఉంటుంది. ఈ 5 ఏళ్లలోపు పాలన మంచిగా లేకపోతే ప్రభుత్వం కూలిపోవచ్చు, కానీ గవర్నమెంట్లో పనిచేసే ఆఫీసర్లు కూలిపోరు. పార్టీలకు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీలకు, ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు తేడా ఉంటుంది. ఇది ఒకసారి మీరు గమనించాలి. రేపు బలి కావాల్సింది మీరు. బోన్లో చేతులు కట్టుకొని న్యాయస్థానాల ముందు తలకాయ కిందికి వేసుకొని నిలబడాల్సింది మీరు. ఇలా ఆలోచన చేసుకోవాలి మీరు. ఇష్టం ఉన్నట్లు పోతాం, ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తామంటే అది కాని పని. ఇకనైనా ప్రభుత్వం విధ్వంసాన్ని ఆపాలే. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. వన్యప్రాణుల పాలిట విలన్ రేవంత్ రెడ్డి 400 ఎకరాలను కాపాడేందుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇప్పటికైనా విధ్వంసాన్ని ఆపాలి. అరే, అక్కడ వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఆ రాష్ట్రాల నుంచి అసలు రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు కూడా చదువులు చదువుతున్నారనే సోయి మర్చిపోయి ఇలా ఏం చేసిండ్రంటే, మొత్తం మీద ఇలా ఏం చేసిండ్రనంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా పోయిండ్రు. దీని వెనుక ప్రతిపక్ష నాయకులే ఉన్నారు. అరే, రాష్ట్రంలో ఏ బాధలు ఉన్నా, ఎవరు ఏదెక్కినా, ఏ సమస్యతో ఎక్కినా కూడా దాని వెనుక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, దాని వెనుక బీజేపీ నాయకులు ఉన్నారు, దాని వెనుక ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. ఇదే ముచ్చట్న ఎప్పుడు సీరియస్గా తీసుకుంటుంది ప్రభుత్వం? మంచిగా పనిచేసుకుంటా పోయినట్లయితే, మీరు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటా అభివృద్ధిని, సంక్షేమ పథకాలను, ప్రజల జీవన విధానం మెరుగుపరిచేందుకు ముంగడికి పోయినట్లయితే మిమ్మల్ని స్వాగతిస్తారు ప్రజలు. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు ఉంచుతారు. మీరు మొదట్లోనే ఇట్లా అన్ని కొర్రీలు పెట్టే ప్రయత్నాలు చేస్తే, ప్రభుత్వ భూముల మీద పడితే అన్ని అమ్ముక తిందామని
ఆ ప్లాన్లు వేస్తే రేపు ప్రజలు ఎట్లా దగ్గరికి రాణిస్తారు? రైట్, ఆ స్థలంలోకి బుల్డోజర్లు రాక అనుమతి లేకుండా చెట్లను కూల్చివేయడం వంటి అంశాల వరకే తమ విచారణ పరిమితమని స్పష్టం చేసింది. కంచగచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం చెట్లను తొలగించడాన్ని సుమోటోగా స్వీకరించిన కేసుపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి, మేనకా గురుస్వామి, అమికస్ క్యూరీ, కె పరమేశ్వర్, గోపాలశంకర్ నారాయణ బీద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాదులు అక్కడ పాల్గొన్నారు. మొత్తం మీద సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే మొట్టికాయలు వేసింది. ఇక కంచగచ్చిబౌలి భూములు సేఫ్ సైడ్ అన్నట్లు ఇప్పటి వరకు అయితే. మరి 15 తారీఖు నాడు విచారణ జరిపి ఏం చెప్తారు, ఏం కథ అనేది మళ్ళీ చూద్దాం. రైట్, ఇక మొదటి నుంచి ఒకే రకంగా ఉన్నది. ఒకసారి ఇట్లా, ఒకసారి అట్లా కాదు. మొత్తం మీద మొన్న సిఎస్ శాంతికుమార్కి మొట్టికాయలు వేసింది, గవర్నమెంట్ ఆఫీసర్లకు మొట్టికాయలు వేసింది, రాష్ట్ర సర్కారుకు మొట్టికాయలు వేసింది. నిన్న కూడా అదే తరహాలో తీర్పు వచ్చింది. ఇంకా 15 తారీఖు కూడా, ఎందుకంటే అక్కడ తప్పు ఉట్టిపడినట్టు కనబడతా ఉన్నది. మీరు నోటి మాటతో చెప్పినంత మాత్రాన అక్కడ వాస్తవాలు లేకుండా పోవు, అక్కడ వాస్తవాలు కిందికి దిగజారిపోవు, అక్కడ వాస్తవాలు కండ్లకు కనబడకుండా కనుమరుగైపోవు. ఎందుకంటే మీరు నరికేసిన చెట్లు కాబట్టి, ఏమంటే ప్లాస్టిక్ చెట్లు కొంటపోయి అక్కడ పెట్టరాదు కాబట్టి, సుప్రీంకోర్టు కమిటీ వచ్చే వరకు అక్కడ ఎడారిలాగా మారిపోయింది ప్రాంతం కాబట్టి, అక్కడ జింకలు చనిపోయిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి కాబట్టి మొత్తం మీద ఈ పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక అక్కడ ఆర్థిక దోపిడీ, కంచగచ్చిబౌలి భూములపై నివేదికలో స్పష్టం చేసిన కేంద్ర సాధికార కమిటీ సిఈసి కమిటీ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తరపున వచ్చిన సిఈసి కమిటీ కూడా రేవంత్ రెడ్డి సర్కారుకు మొత్తం మీద మొట్టికాయలు వేసింది. 4 ఎకరాల తాకట్టు వేలంపై స్టే విధించాలి, చట్టాల ఉల్లంఘన అక్రమాలపై విచారించాలి, మార్గదర్శకాలను కాదని పర్యావరణ విధ్వంసం మినహాయింపులు మాట అనేక చెట్లు నరికివేత వ్యతిరేకతను అడ్డుకునేందుకే పోలీస్ ఆపరేషన్ వర్సిటీ భూముల్లో అరుదైన జీవ వైవిధ్యం శిలలు రికార్డుల ప్రకారం 400 ఎకరాల హెచ్సియువే. టీజీఐఐసికి ఇంకా యాజమాన్య హక్కు రాలేదు. పీసీబీ సిఎఫ్ఈ అనుమతులను రద్దు చేయాలి, ఖాళీ భూములను సున్నిత జోన్గా గుర్తించాలి. సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన 69 పేజీల నివేదికలు కేంద్ర సాధికార కమిటీ ఇక 4 వారాల్లో తుది నివేదిక ఇస్తామని వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఈ సిఈసి కమిటీ కూడా రేవంత్ రెడ్డి సార్కు మొట్టికాయలు వేసింది. ఆ కమిటీ నివేదించిన నివేదిక ప్రకారమే సుప్రీంకోర్టు ధర్మాసనము తీర్పు వెల్లడించింది అనేది ఇక్కడ కనబడతా ఉన్నది. రైట్, మళ్ళీ 15 తారీఖు విచారణ చేస్తారు. ఇక్కడ తాజ్ కృష్ణ హోటల్లో సిఈసి కమిటీని హరీష్ రావు నేతృత్వంలో సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇట్లా దాసోజు శ్రవణ్, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది వ్యక్తులు కలిసి అక్కడ పోయి కమిటీకి ఒక నివేదిక ఇచ్చిండ్రు. హెచ్సియు భూముల వివరాలు, పుట్టు పూర్వోత్తరాలు మొత్తము ఎట్లా అయింది, ఎవరి పేరు మీదకి మారింది, చంద్రబాబు నాయుడు ఎవరి పేరుకి అప్పచెప్పిండు, ఐఎంజీ సంస్థకు అప్పచెప్పిండు, అట్లా ఇట్లా అని చెప్పేసి మొత్తం వివరాలన్నీ, పుట్టు పూర్వోత్తరాలు మొత్తము అన్ని ఎవరి మీద ఉన్నాయి, పహానీలు ఎటు, కాయిదాలు ఎట్లా, లెక్క పత్రము అని చెప్పేసి యుఓహెచ్కు సంబంధించి హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన వాటి పరిమితం అని చెప్పేసి ఇక్కడ వార్త మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది. ఆ హెచ్సియు భూములు యూనివర్సిటీకే పరిమితం, ఇంకెవరు ముట్టడానికి లేదు. 2500 ఎకరాలలో 2400 ఎకరాలలో ఒక్క చెట్టు కూడా నరకద్దని మేము ఆదేశించగలమని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ముచ్చట చెప్పుకొచ్చింది. మొత్తం మీద ఇది ఇక సుప్రీంకోర్టు తీర్పు సర్కారుకు చెంపపెట్టు, కంచగచ్చిబౌలి సుప్రీంకోర్టు ఆదేశాలు హర్షణీయం, ప్రభుత్వం కళ్ళు తెరిపించిన సాధికార కమిటీ రిపోర్టు ఇష్టారీతిన వ్యవహరిస్తే సమాజం కోర్టులు ఊరుకోవు, ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇక స్మితా సబర్వాల్కు పోలీసుల నోటీసులు, హెచ్సియుపై వైరల్ అయిన గిబ్లీ ఫోటోను రీట్వీట్ చేశారనే అభియోగం, ఇకపై కార్టూన్ లిస్టులపై కేసులు పెడతారేమో సౌత్ ఫస్ట్ ఎడిటర్ అనూష రవిసూద్ అని చెప్పేసి. ఇక రేపు కార్టూన్ లిస్టుల మీద కేసులు, లేకపోతే మొత్తం మీద ఈ ఏ కాదు అది వాస్తవానికి అంటే ఈ విధంగా జరుగుతుంది కంచగచ్చిబౌలిలలో, ఈ విధంగా ముందడికి పోతా ఉన్నది సర్కారు అని చెప్పేసి సమాజానికి ఒక అవగాహన రావడానికి అవి కార్టూన్ రూపంలో వచ్చిన ఫోటోలే కానీ మొత్తం మీద ఇది ఏ వీడియోలు, ఇవి ఏ వీడియోలకు నార్మల్ వీడియోలకు తేడా తెలియకుంటున్నారా జనాలు? గంత అధ్వానం ఉన్నారా? మొన్నగా ట్రంప్ను గిడికి తీసుకొచ్చి భారతదేశంలో వ్యవసాయదారుడిగా ట్రంప్ను అద్దేస్తే అచ్చం అట్లనే ఉన్నాడా? ఎక్కడ ఒక దగ్గర గుర్తుపట్టేటట్టు ఉన్నది కదా. ఏ వీడియోలకు జనరల్ వీడియోలకు తేడా ఉంటుందోలా కనీసం గాయంత లాజిక్ మర్చిపోతుంది సర్కార్. ఎట్లా ఆడలేక మధ్యల దరువు, ఎగరలేక పందిరి కురసగున్నది అన్నట్లు మేము ఇష్టం ఉన్నట్టు చేస్తా ఉంటే గిది గిట్ల కథ ఉంటుంది.
ఇక చిలికి చిలికి గాలివాన్ అవుతుంది గ్రూప్ వన్ సమస్య చిలికి చిలికి గాలివాన్ అవుతా ఉన్నది. సర్కారు మెడకు అదొక పెద్ద గుదిబండ లెక్క చుట్టుకొని ఉన్నది. ఎందుకంటే సర్కారు తప్పిదమే కాబట్టి సర్కారు మెడకే చుట్టుకుంటుంది, ఇంకెవరి మెడకు చుట్టుకోదు. నష్టపోయేటోళ్ళు గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్, నిజాయితీగా నిజంగా పరీక్షలు రాసిన వాళ్ళు, చదివి పరీక్షలు రాసిన వాళ్ళు ఇలా ఆగమైనరు. 21,093 మంది పరీక్షలు రాస్తే 21,013 మందికి రిజల్ట్ ఎట్లా ఇస్తారు? అదనపు 10 మందిలో కాంగ్రెస్ నేత రాములు నాయక్ కోడలు ఉన్నారా? గ్రూప్ వన్ లో భారీ కుంభకోణం, కోట్ల రూపాయల చేతులు మానే సమగ్ర జ్యుడిషియల్ ఎంక్వైరీతో పాటు సిబిఐ విచారణకు ఆదేశించాలి. బీజేపీ నాయకులకు మూటలు వెళ్తున్నాయి, అందుకే సీఎంతో లాలూచి. బీఆర్ఎస్ నేత హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దీని మీద బీజేపీ నాయకులు స్పందించినోళ్ళు లేరు, మాట్లాడినోళ్ళు లేరు. అక్కడ అంత అవకతవకలు జరిగినాయి, అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ మోసపోతా ఉన్నారు. ఇలా స్టడీ సర్కిల్స్ వాళ్ళు ఏడవైనరు, కోట్లు వేలకు లక్షల ఫీజులు దొబ్బేట వాళ్ళు ఏడవైనరు, ప్రొఫెసర్లు ఏడవైనరు. ఇక్కడ గ్రూప్ వన్ కోచింగ్లకు టీచింగ్ చేసిన వాళ్ళు ఏడవైనరు. వాళ్ళకి మద్దతుగా నిలబడరా? రోడ్ల మీదకి రారా? లక్షల ఫీజులు తీసుకొని ఇలా ఆస్తులు వెనకేసుకున్న స్టడీ సర్కిల్స్ అన్ని ఏడవైనాయి, స్టడీ సెంటర్స్ అని ఏడబోయినాయి. ఎందుకు మీ నోర్లు లేస్తలేవు? గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ కు ఎందుకు మద్దతు నిలుస్తలేరు? పెద్ద గ్యాంబ్లింగ్ జరిగింది ఇక్కడ, రైట్. ఇక ఇంకొక వార్త చూస్తా ఉన్నాం. హామీలపై నిలదీస్తే లాఠీ చార్జ్, మంత్రి పర్యటనలో పోలీస్ జులుం, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత, తులం బంగారం ఏమైందని జూపల్లిని నిలదీసిన ఎమ్మెల్యే వేముల, అరుపులు కేకలతో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులపైనే లాఠీ చార్జీలతో విరుచుకుపడిన పోలీసులు, నిజామాబాద్ కలెక్టర్ సాక్షిగా దాస్తికం, పలువురికి గాయాలు. లాఠీ చార్జీని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పకుండానే సభ నుంచి వెళ్లిపోయిన మంత్రి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో బుధవారం జరిగిన మంత్రి జూపల్లి కార్యక్రమంలో ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ నేతలు, పోలీసులు అని చెప్పేసి ఈడ వార్త చూస్తా ఉన్నాం. ఆ తెలంగాణ ప్రజలారా అప్రమత్తం గాంధీగా, తెలంగాణ ప్రజలారా ఆలోచించాలిగా, తెలంగాణ ప్రజలారా మీది మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది ఇప్పుడు. అంటే ఇన్ని రోజులు వ్యతిరేకత ఒక ఎత్తు అయితే ఇప్పుడు వచ్చే వ్యతిరేకత ఇంకొక ఎత్తు సర్కారు మీద. ఇక్కడ మీకు తులం బంగారం రాలేదా? ప్రశ్నించకుర్రి. మీకు రైతు బంధు రాలేదా? నిలదీయకుర్రి. మీకు రుణమాఫీ కాలేదా? నడి బజాట్ల గల్లా బట్టి నిలదీసినంత పనిచేయకుర్రి. మీకు ఇత్తమన్న 6 గ్యారంటీలలో ఏ ఒక్క హామీ రాలేదా? ఎమ్మెల్యేలైతే ఉరికిచ్చి కొట్టకుర్రి. ఇగో ఇట్లా చేస్తే లాఠీ ఛార్జీలు చేస్తారు. కేసీఆర్ ఖాళీ 1,16,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు కళ్యాణ లక్ష్మి కింద. మేము అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారంతో పాటు 1,16,000 రూపాయలు పొట్ల మూల చేతుల పెడతాము అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళను ఇలా తులం బంగారం ఏమైంది సార్ అని అడిగితే లాఠీ ఛార్జీలు చేపిస్తా ఉన్నారు. ఈ పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. వేముల ప్రశాంత్ అక్కడికి పోయినరు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ అక్కడికి పోయినరు, జూపల్లి కృష్ణారావు. మొత్తం మీద ఇగో ఆ వీడియోలు చూడండి. తులం బంగారం ఏమైందని ప్రశ్నించినందుకు ఇంత దాష్టికం. చూడుర్రి, ఈ కథ చూడుర్రి. కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసుడే, పోలీసులు దాడి చేసుడే. ఏందన్నట్లు ఎటుపోతుంది సమాజం? అంటే మీరు ఇస్తామన్న వాటి గురించి అడగద్దు, ప్రశ్నించద్దు, నిలదీయద్దా? ప్రశ్నిస్తే గింతగానం లాఠీ చార్జ్ చేస్తారు. పోలీసులకు లాఠీ చార్జ్ చేసే అధికారం ఎవరు ఇచ్చిండ్రు? మరి మొత్తం మీద లాఠీ చార్జ్ చేసిండ్రు. మొత్తం మీద ఈ పరిస్థితి, తులం బంగారం అడిగినందుకు లాఠీ చార్జ్ చేసిండ్రు పోలీసులు.
లాఠీ చార్జికి నిరసనగా రోడ్డు మీద బైఠాయించిండ్రు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్. మొత్తం మీద దానికి సమాధానం చెప్పకుండానే మంత్రి జూపల్లి కృష్ణారావు ఆడికెళ్ళి జారుకున్నారు. అంటే ప్రశ్నియొద్దా, అడగొద్దా, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే కేసులు, లాఠీ చార్జులు, వ్యక్తిగత సమస్యలు బయటకు లాగి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే పర్సనల్ సమస్యలు బయటికి లాగి కేసులు పెట్టి జైల్లో పెట్టుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసుడు. ఇక ఇదే ఉన్నది సిచ్యువేషన్. ఇంకేమన్నా ఉన్నదా రాష్ట్రంలో? మీరు ఇత్తమన్న ఇచ్చినాక ఎందుకు ప్రశ్నిస్తారు సారు? మీరు ఇత్తమన్న ఇచ్చినందుక ఎందుకు సర్కారుకు వ్యతిరేకత వస్తుంది సారు? మీరు ఇత్తమన్న ఇచ్చినాక మీరు ఏదైతే కాళ్ళకు బలపాలు కట్టుకొని మాకు ఓట్లేయండి అని చెప్పేసి బాంచర్ కాలు మొక్తమని తిరిగినప్పుడు ఇప్పుడు ఆ రోజులు యాదికి రాలేవా మీకు? మొత్తం మీద హామీలపై నిలదీస్తే లాఠీ చార్జు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. ఇది జూపల్లి కృష్ణారావు పోయినరు, అక్కడ పోయిన కాడ తులం బంగారం ఏది అని చెప్పేసి నిలదీసినందుకు ఈ పరిస్థితి. నిజామాబాద్ జిల్లా బీంగల్లో బుధవారం జరిగిన మంత్రి జూపల్లి కార్యక్రమంలో ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ నేతలు, పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. విరుచుకుపడే అవసరమేమున్నదోలా చెప్పుండ్రి, సమాధానం చెప్పాలి. ఇప్పుడు కాకపోతే రేపు అవుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి అవుతుంది. నిధులు కొరత ఉన్నది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఏం చేయలేని సిచ్యువేషన్ ఉన్నది, ఏం చేయమంటారు? గిది పరిస్థితి, ప్రభుత్వం నడుచులే కష్టం ఉన్నది, దానికోసమే అప్పులు పట్టుకత్తన్నాం, అప్పులు కట్టలేక ఆగమైతాన్నాం చెప్తారు కదా. అలవాటైన రీతిలోనే ఊత పదం కదా మీకు. ఇయ్యాల కూడా గదే చెప్పనుంటారు. ఇయ్యాల లాఠీ చార్జ్ చేపియాల్సిన అవసరం ఏమున్నది? పోలీసులు కూడా ఆలోచించి వ్యవహరించాలి. అధికార పార్టీ అండదండలతోని అధికార పార్టీ నాయకుల అడుగులకు అడుగులొత్తుతామని అంటే నడవదు. రేపు అధికారంలో ఉండాల్సింది మీరు. రాజకీయ పార్టీలు శాశ్వతం కావు. 60 ఏళ్ళు నిండేదాకా మీకు వారి ఉద్యోగం వచ్చిందంటే మీరు రిటైర్ అయ్యేదాకా 60 ఏళ్ళు నిండేదాకా మీరు ఉద్యోగాలు కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజా సేవలో నిమగ్నం కావాల్సి ఉంటుంది. మీరు ఇలా వాళ్ళు ఇచ్చే ఊతం ఇచ్చేదానికి మీరు ఇది చేద్దాం అంటే రేపు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైనా కోర్టు ముందు చేతులు కట్టుకోవాలి, నిలబడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక స్మితా సబర్వాల్కు పోలీసుల నోటీసులు. హెచ్సిఏపై ఇంతకుముందు వివరించలేకపోయినా హాయ్ హైదరాబాద్కు సంబంధించి ఒక ట్విట్టర్ అకౌంట్ వేదికగా ఒక ఫోటో సోషల్ మీడియాలో గిబ్లీకి సంబంధించి, అది ఏ జనరేటర్ అంటారు కానీ గిబ్లీకి సంబంధించి ఒక ఫోటో ఎట్లుంటుందంటే అది జేసీబీలు అట్లా వస్తూ ఉంటాయి. ఇక్కడ నెమళ్ళు జింకలు ఎటుపోవాలని అర్థం కాక దిక్కుదోచని స్థితిలో చూస్తున్నట్లు ఒక కార్టూన్ రూపంలో ఆ ఫోటో ఉంటుంది. ఆ ఫోటోనట స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేసిండ్రట. ఇక రీపోస్ట్ చేసినందుకట ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేసిండ్రు. ఈ మధ్య కాలంలోనే ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన మనకు తెలుసు. మొత్తం మీద ఆమె మీద ప్రభుత్వం కక్ష కట్టిందనే అంశం అయితే ఒకటి క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది. ఏం చేస్తారో చేసుకోపోండి, దీన్ని తప్పెట్లంటారు? అది నేను రీపోస్ట్ చేసిన, అది ఎట్లున్నది, ఏం కథ, దానిలో తప్పేమున్నది? అక్కడ పరిస్థితి ప్రస్తుత వాతావరణం అర్థమయ్యే విధంగా ఒక పోస్ట్ చేసిన, అది కూడా రీపోస్టే చేసిన. నేను వ్యక్తిగతంగా ఏం పెట్టలేదు. ఏం చేస్తారో చేసుకోపోండి. ఇక గింత అధ్వానం అయితే నడవది, ఈ విధానాలతో ముంగడికి పోతా అంటే నడవది అని చెప్పేసి స్మితా సబర్వాల్ ఆవేదన వ్యక్తం చేసిరని ముచ్చట్లు కూడా మొన్న ఒక రకంగా ఓ కారుకు సంబంధిత అనుంగ మీడియాకు సంబంధించి అనుంగ మీడియాలో మొత్తం మీద ఇష్టం ఉన్నట్టు వార్తలు రాసుకుంటా ముందడికి కొనసాగిండ్రు. చెప్పుండ్రి ఈ కథ ఎట్లున్నది? మోకాలకు బోడిగుండికి ఆ లింక్ పెట్టి పుండో దగ్గర ఉన్నది, మందో దగ్గర ఉన్నది అన్నట్లు ఏ వీడియోలు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇన్ని రకాలుగా మొట్టికాయలు వేసినప్పటికీ కూడా మీలో మార్పు వస్తలేదు. ఓహో, డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడుతుండ్రు అని చెప్పేసి ఈ రాజకీయాలు హెచ్సిఏ భూముల గురించి తెలిసిన వాళ్ళందరూ నిలదీస్తా ఉన్నారు. రైట్, దస్తావేజులు లేకుంటే వక్ఫ్ ఆస్తులు కాదంటారా? ప్రకటిత ఆస్తులను డీనోటిఫై చేయొద్దు. హిందూ ట్రస్టుల్లో ముస్లింలను చేర్చుకుంటారా? వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలు మాత్రమే ఉండాలి. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎవరైనా ఉండొచ్చు. సుప్రీంకోర్టు ప్రతిపాదన వ్యతిరేకించిన కేంద్రం వక్ఫ్ పిటిషన్లపై నేడు కొనసాగనున్న విచారణ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఈ వక్ఫ్ బిల్లు ఏదైతే ఉన్నదో ఈ వక్ఫ్ చట్టంలో కొన్ని సవరణలు రావాలని చెప్పేసి కేంద్ర సర్కారు ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ కేంద్ర సర్కారు వచ్చిన నిర్ణయాన్ని ముస్లింలు చాలా మంది వ్యతిరేకిస్తా ఉన్నారు. కొంతమంది ఆహ్వానించినప్పటికీ కూడా ఎవరైతే అన్యాయం జరుగుతుంది మాకు ఈ వక్ఫ్ బిల్లుల ద్వారా వక్ఫ్ చట్టం ద్వారా అని భావించేటోళ్ళు మద్దతు తెలుపుతుండ్రు. ఈ వక్ఫ్ సవరణలు అంటే ఈ వక్ఫ్ సవరణలు జరిగేటప్పుడు లేకపోతే ఈ వక్ఫ్ బిల్లుకు ఈ వక్ఫ్ చట్టానికి సంబంధించి అందరూ ముస్లింలే ఉంటారు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే అందులో 2 హిందువులు ఉండాలి
అంటే ముస్లిమేతరులు ఇద్దరు ఉండాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటే మీ హిందూ బిల్లులల్లో మీ హిందూ చట్టాలకు సంబంధించిన వాటిలల్లో ముస్లింలను ఉండనిస్తారా అని చెప్పేసి ముస్లింలకు సంబంధించిన వ్యక్తులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అందులో ఉంటే తప్పేమున్నది, సుప్రీంకోర్టు ఎక్స్ ఆఫీసియో సభ్యులుగా ఎవరైనా ఉండొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రతిపాదన లేవనెత్తితే వ్యతిరేకించింది కేంద్రం. వక్ఫ్ పిటిషన్లపై నేడు కొనసాగనున్న విచారణ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మరి ఏంది ఇది? వెస్ట్ బెంగాల్లో దాదాపు పాపం హిందువుల మీద ఒక మారణ హోమం జరుగుతా ఉన్నది వెస్ట్ బెంగాల్లో. దీది ఏం చేసింది? దీది గింత పని చేస్తుంది అనుకోలే. ఓటు బ్యాంకింగ్ కోసం దీది గింత పని చేస్తుందని తెలియదు. దాదాపు 15 ఏళ్ళ ఎన్నేళ్ల నుంచో ఆమె అక్కడ ఉన్నదట వెస్ట్ బెంగాల్కు సంబంధించి. దీది మనకు తెలుసు కదా, అక్క, పెద్దక్క అంటారు. మొత్తం మీద ఈ వక్ఫ్ బిల్లు మా రాష్ట్రంలో మేము అనుమతించము, మా రాష్ట్రంలో దీనికి అనుగుణంగా ముంగడికి పోమనే వరకు ఈ ముస్లింలందరూ బయటకు వచ్చి పాపము దాదాపు ఒక 400 నుంచి 500 కుటుంబాల, ఇంకా చాలా వరకు కొన్ని లక్షల మంది అక్కడి నుంచి వాళ్ళ సొంత ఇళ్లకే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, రక్తపాతం జరుగుతూ ఉన్నది ఈ వక్ఫ్ బిల్లుతో. ఏం చేస్తామనుకుంటుంది కేంద్రం? పోయే నష్టం ఏంది? మీ ఓటు బ్యాంకు జరిగే నష్టం ఏంది? ఈ వక్ఫ్ బిల్లు సవరణ చేయకపోతే నష్టం ఉన్నది. అసలైన ముస్లింలకు న్యాయం జరుగుతలేదంటే ఆ ముస్లింల మీద తిరుగుబాటు చేస్తారు. తీయరాదుండ్రి, మీరెందుకు ఇట్లా చేస్తా ఉన్నారు? ఎందుకు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చులు పెడతా ఉన్నారు? మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. ఈ మత విద్వేషాల వల్ల పాకిస్తాన్లో తెలంగాణ వాసులను ఇద్దరు దాడి చేసి ఇద్దరిని చంపేసి మూడో వ్యక్తి మీద కూడా దాడి చేసి వాడు పత్త లేకుండా పారిపోయిందట. ఈ వక్ఫ్ బిల్లుకు సంబంధించిన ముచ్చట్ని వచ్చిందట. ఇక్కడ మత విద్వేషాలు వచ్చినాయట పని ఒత్తిడితో పాటు. పాపం ఇట్లాంటి రక్తపాతాలు ఇంకెన్ని చూడాలి? మొత్తం మీద దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏం కథో రేపు చూద్దాం మనం. ఇక తులం బంగారం 98,100 చెప్పినా కదా మొన్న. 1,00,000 దాటిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 1,00,000కు దగ్గరలో బంగారం ధర ఉన్నది. బంగారానికి రెక్కలచ్చినాయల్లో. ఇక మొత్తం మీద మొన్న ఏమన్నారు? అమెరికా చైనా యుద్ధం వల్ల ఈ బంగారం ధరలు తగ్గినాయి. అమాంతం 3 నుంచి 4,000 రూపాయలు కిందికి దిగింది. ఇక సామాన్యులకు 56,000కే తులం దొరుకుతుంది బంగారం రానున్న రోజులలో అని చెప్పేసి సంకలు గుద్దుకునే వారికి 3,000 తగ్గి 20,000 రూపాయలు అమాంతం పెరిగిపోయింది. 98,100 అంటే దాదాపు ఒక 1,900 తక్కువ 1,00,000 రూపాయలు. ఇక అన్ని అవి ఇవి కలిపి ఆయన ఈ 1,00,000 రూపాయలు పెట్టండి తులం బంగారం దొరకని పరిస్థితి. చూడుండ్రి, 1,00,000 మీద ఎక్కి కూర్చున్నది. నేను దిగనంటా ఉన్నది. ఒక్కరోజే 1,650 ఎగబాకిన తులం బంగారం ధర దేశీయ మార్కెట్లో ఆల్ టైమ్ హైకి గోల్డ్ రేటు. వెండికి డిమాండ్ కిలో 1,900 కిలో రూపాయలు 1,900 జంపు. అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ $3,318. పసిడి ధరల పరుగులకు పట్టాపగ్గాలు లేకుండా పోతున్నాయి. దేశ విదేశీ మార్కెట్లలో ఆకాశమే హద్దుగా గోల్డ్ రేట్లు దూసుకుపోతున్నాయి. ట్రంప్ టారిఫ్ వారితో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులు భారతీయ విపణిలో తులం పుత్తడి విలువ 1,00,000 రూపాయలకు చేరువగా తీసుకెళ్తున్నాయని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక మొత్తం మీద అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు సామాన్యులకు బంగారం దొరకది. బీద మధ్యతరగతి కుటుంబాలు పావులెత్తు కొనుక్కుందామన్నా ముఖాలు చూడాల్సిన పరిస్థితి. ఇక బంగారం దొరకది, అయిపోయింది. మనలాంటి మధ్యతరగతి పబ్లిక్ బంగారం కొనాలంటే ఇక బంగారం మీద ఆశలు సాలించుకోవాలి. ఇక నాలుక గిట్ల గ్యారంటీ కొనుక్కొని వేసుకోవాలి. అది మొత్తం మీద ఆ బంగారం కొనుక్కునే బంగారం జోలికి పోకుండ్రి, అనవసరం కదా. 1,00,000 పెడితే తులం అత్తలేదంటే ఏందన్నట్లు? 1,00,000 రూపాయలు 1,00,000 పెడితే తులం రాకపోతే ఏందన్నట్టు? తులం కూడా రాదు. ఇక ఆర్నమెంట్ అయితే అంతకే రాదు. ఈ పరిస్థితి ఉన్నది. ఇక తడిసిన ధాన్యం ఏది పరిహారం? పాపం వరంగల్లో వాన బీభత్సాలు. మొత్తం మీద వడ్లు కొంటలేరు. జాప్యము కొనుగోలులో జాప్యము. తడిసిన ధాన్యం ఏది పరిహారం? వడగండ్ల బాధితులను ప్రభుత్వమే తక్షణమే ఆదుకోవాలి. నష్టపోయిన ప్రతి ఎకరానికి 50,000 చొప్పున చెల్లించాలి. సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై రైతుల రాస్తారోకో అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. పాపం ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ తెరపైకి ఎస్టీ వర్గీకరణ ఉద్యమం. ఎస్టీ ఉపకులాల వర్గీకరణకు పెరుగుతున్న డిమాండ్. ఉద్యమానికి సిద్ధమవుతున్న ఆదివాసీ ప్రజా సంఘాలు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో సన్నాహక సమావేశాలు. అందులో భాగంగానే నేడు ఇల్లందులో బహిరంగ సభలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం. రైట్. ఇక
ఎస్టీ ఉద్యమం కూడా తెర మీదకి రాబోతా ఉన్నది. ఇంకో ఉద్యమం మొదలు కానున్నది. ఒకసారి ఈనాడులో రైతులకు సంబంధించిన ఒక వార్త హైలైట్ అయింది. ఆ రైతులకు సంబంధించిన వార్త ఒకసారి నేను చదువుతా. అన్నదాతల కన్నీటి రాశులు, తేమ తాలు పేరిట కొనుగోలు కేంద్రాల్లో జాప్యం, అకాల వర్షాలకు తడిసిపోతున్న ధాన్యం, కాపాడుకుందామన్నా పట్టాలు కరువు, కొర్రీలు భరించలేక మిల్లర్లకు విక్రయం. చూడండి ఇక మొత్తం మీద రాష్ట్ర సర్కారు ఎన్ని కొర్రీలు పెడతా ఉన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర సర్కారు వడ్లు కొనుగోలు విషయంలో, ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్ని కొర్రీలు పెడుతున్నదో ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ధాన్యం కల్లాలల్లో పోసి టైంకు రైతు భరోసా ఇవ్వకపోతే, టైంకు విత్తనాలు అందకపోయే, టైంకు ఎరువులు అందకపోయే, లైన్లలో నిలబడి ఎరువులు తెచ్చుకొని విత్తనాలు తెచ్చుకొని ఎలా రైతు భరోసా పైసలు రాకపోయినప్పుడు కూడా అప్పో తెచ్చి అవి ఇలా పంట వేసుకుంటే పంట కోసుకొని పంట చేతికొచ్చే టైంకు నీళ్ళు ఇవ్వకపోతే నీళ్ళకి ఎండబెడితిరి, అన్ని విధాల ఎండబెడితిరి. ఇలా పంట కోసి కళ్ళాలలో పోసి అమ్ముకుందామనే వరకు మ్యాచర్ లేదు, తేమ శాతం లేదు, అది లేదు, లట్టు పొట్టు అన్ని ముచ్చట్లు రంగరిచ్చి ఇలా అడ్డమైన కొర్రీలని పెడితే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోతే 1200 కొనుగోలు కేంద్రాలు కూడా ఇప్పటి వరకు ఓపెన్ కాని పరిస్థితి. 1200 కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ కాని పరిస్థితి. ఇక ఈ మధ్య కాలంలో ఈ వానలు తలిగినాయి. ఈ వానలు కూడా రైతు శాపానికే తలిగినట్టు అయిపోయింది. సర్కారుకు తోడు వానలు కూడా తలిగినాయి, ప్రకృతి విపత్తు కూడా తలిగింది. పాపము ఇబ్బందికరమైన పరిస్థితులలో రైతులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈ వడగళ్ల వానతోని పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇంతవరకు రైతుల దగ్గర వివరాలు తీసుకున్నది లేదు, ఎన్ని ఎకరాలు నష్టపోయిందని అడిగింది లేదు. నేలకు రాలుతా ఉన్నారు. రోజుకు 2-3 రైతులు రాష్ట్ర వ్యాప్తంగా నేల కొరుగుతా ఉన్నారు. అప్పుల బాధతోని ఒకరు, ఆర్థిక పరిస్థితులతోని ఒకరు, వేసుకున్న పంట చేతికి రాలేదని ఒకరు, 5 ఎకరాల పంట అయితే ఎండిపోయిందని ఇంకొకరు, ఇట్లా రోజుకొక రైతన్న నేల రాలుతానే ఉన్నాడు. దేశానికి అన్నం పెట్టే రైతన్న పరిస్థితి ఇట్లుంటే ఇలా మిగతా రంగాల పరిస్థితి ఏంది? రైతు దగ్గర పైసా ఆడితే పైసా రొటేషన్ అవుతుంది. రైతునే మీరు పట్టించుకోనప్పుడు ఇక పైసా రొటేషన్ ఏడవుతుంది? జనాలు మాట్లాడుతున్న ముచ్చట ఏందంటే బిచ్చమేద్దామంటే రూపాయి లేదు, రూపాయి చేతులలో మిగులుతలేదు, బరకత లేకుండా అయిపోయింది, పాలన పడవడా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కాపాడుకుందామన్నా పట్టాలు కరువు, టార్పాలిన్ కవర్లు కూడా కరువు అయిపోయినాయి. ఘోరమైన పరిస్థితి. అకాల వర్షాలతోని పంటలు ఆగమైతున్న పరిస్థితి. ఇక అకాల వర్షాలకు తడిసిపోతున్న ధాన్యం, కొర్రీలు భరించలేక మిల్లర్లకు విక్రయం. ఏది మరి మీరు రైతుల పట్ల తీసుకున్న చర్యలేవి? రైతులకు మంచి కావాలని చెప్పేసి మాట్లాడిన ముచ్చట్లేవి? మీరు సమావేశాలు ఏర్పాటు చేసుకొని రైతు పండుగలు, రైతు మంచిగున్నది, రైతు ప్రభుత్వము, పేదల ప్రభుత్వము అని డబ్బాలు కొట్టుకున్న దానికి అర్థమేమున్నది ఇక్కడ? ఇలా ఈ రైతును పట్టించుకొని ఈ రైతు దగ్గర నుంచి పంట కొనుగోలు చేసినప్పుడు కదా మీరు రైతు పండుగ అని చెప్పేసి, రైతు ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుకున్న దానికి అర్థం ఉంటుంది. రేవంత్ రెడ్డి సారు ఇలా అర్థం ఏది? మీరు మాట్లాడిన మాటలకు అంటే చేసేది చెప్పారు, చెప్పేది చెయ్యరు అన్నట్లా ఇక్కడ మేము అర్థం చేసుకోవాల్సింది. మొత్తం మీద ఇదొల్లా ఇగో ఈ పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం. రైట్, చైనాపై 245% సుంకాలు, బోయింగ్ విమానాల ఆర్డర్ల తిరస్కరణ, అరుదైన ఖనిజాల ఎగుమతి నిలిపివేతకు అమెరికా ప్రతీకారం అని చెప్పేసి వీళ్ళ యుద్ధం ఆగుతలేదు. మొత్తం మీద ఒక రకంగా అది చైనాదేదో అంటారు కదా, చైనా పైసలు దేంట్లో లెక్క పెడతారు. మొత్తం మీద దాని విలువ పెంచుతా ఉన్నాడు ట్రంప్, దాని విలువ పెంచుతా ఉన్నాడు అనే ముచ్చట్లు తెర మీదకి వస్తా ఉన్నాయి. బోయింగ్ విమానాలకు మొత్తం మీద బోయింగ్ విమానాల ఆర్డర్ల తిరస్కరణ, అరుదైన ఖనిజాల ఎగుమతి నిలిపివేతకు అమెరికా ప్రతీకారం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. నువ్వెంత అంటే నేనెంత అంటే నువ్వెంత అన్నట్లున్నది ఈ చైనా అమెరికా. ఇక ఈ అమెరికా చైనా యుద్ధం వల్ల చైనా నుంచి ఎక్కువగా పాస్పోర్ట్లు పెరిగిపోయినట్ట. భారతదేశ జనాభాకు 95% పెరిగిపోయినాయట. రాండంటే రాండి అని పిలుస్తా ఉన్నది. అమెరికాతో దూరం అవుతుంది కాబట్టి చైనా భారత్తో సన్నిహితంగా ఉండాలని ట్రై చేస్తా ఉన్నది. మొత్తం మీద ఈ పరిస్థితి. రైట్, ఇక ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఎటువంటి వార్తలు వచ్చినాయి అనేది. ఈ కంచగచ్చిబౌలికి సంబంధించి ముచ్చట. ఇక మొదలుగానున్న కొలువుల జాతర అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. భర్తీకి సిద్ధంగా 56,000కు పైగా ఉద్యోగాలు, ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు, త్వరలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్లు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఖాళీలు ఎన్లెన్లు ఉన్నాయి, ఏం కథ అనేది తొందరగా నిరుద్యోగుల నుంచి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. తొందరగా నింపుండ్రి. ఇత్తమన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి.
మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఇట్లా ఊదర కొడతానరా బాకా కొడతానరా తెలియదు, ఇచ్చేదాకా తెలియదు. ఇప్పటికి రాష్ట్ర సర్కార్ ఏర్పడి 16 నెలల పొద్దు అవుతుంది. 16 నెలల్లో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు 6,000. ఆ 6,000 నోటిఫికేషన్లు ఇంత భర్తీ చేయలే. మొత్తం మీద 56,000 కొలువుల పండుగనట. అత్త మంచిదే, నిరుద్యోగులకు జాబులు అత్తే మంచిదే, జాబులు అత్తే ఆనందిస్తారు నిరుద్యోగులు. కాకపోతే ఈ గ్రూప్ 1 లెక్క అన్ని చేసుకుంటా పోతామంటే నడవది. గ్రూప్ 1లో ఏదైతే ఉన్నదో ఆ గ్రూప్ 1లో జరిగిన దాన్ని మొత్తం మీద ప్రభుత్వము సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ తప్పిదాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనిలో ఏం తప్పొప్పులు జరిగినాయి, ఆ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవి ఈరోజు హైలైట్ అయిన వార్తలు. దబదబ జరిగిన జర ఒక దాడికి పోయేది ఉండే, వాళ్ళకు 10 వరకు అత్తా అని మాట ఇచ్చిన. మొత్తం మీద రైతుల సమస్యలు వెలికి తీసేదానికి పోతుంది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్. చూస్తోళ్ళందరూ ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. లైవ్ అప్డేట్స్ కోసం ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ తెలంగాణ ఆడబిడ్డను ఆదరించుండ్రి. శనార్థి.